నా పేరు శ్రీకాంత్. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ముసాపేట మండల్ వేముల గ్రామానికి వెళ్ళి వచ్చాను. నా పిల్లకి 4 years అయింది. మా భార్యకి ఫస్ట్ మహబూబ్నగర్లో చూపించాను. చూపిస్తే అక్కడ బోత్ ఓవరీస్ స్మాల్ సైజ్ అని చెప్పారు. AMH 0.06 అని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు వెళ్ళాము. కర్నూలులో పోయి మళ్ళీ ల్యాప్రోస్కోపీ హిస్టోస్కోపీ చేశారు. దానికి అదనంగా PRP చేశారు. ప్లేట్ రిచ్ ప్లాస్మా అంటారు. అండాలు పెరిగే ఛాయిస్ ఉందని చెప్తే చేశారు. అక్కడ కూడా మాకు ఫలితం ఏం లేదు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చాం. ఖమ్మంలో మళ్ళీ AMH తక్కువ వాళ్ళకి ఓకే అయితే అంటే మళ్ళీ వచ్చాము. అక్కడ వాళ్ళు IUI చేశారు. అక్కడ కూడా ఫలితం లేదు. లాస్ట్కి మా విలేజ్లోనే రీసెంట్గా 2 months బ్యాక్ మల్లికార్జున్ సరస్వతికి ఓకే అయింది. చెప్తే సార్ ఈ వీడియో చూశాను, మా దగ్గర వాడారు వాళ్ళు, మీ దగ్గర వాడారు సార్. ఇప్పుడు 5 months 6 months అని వస్తుంది వాళ్ళకి. వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పారు. అప్పుడు మీ యూట్యూబ్ చూశాను నేను. నాలాగా ప్రాబ్లం ఉంది, AMH తక్కువ ఉండి ఓకే అయిన వాళ్ళు సార్ వీడియో చాలా అనిపించింది నాకు. సార్ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నేను. అంటే చూసిన అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు బాగా నమ్మకం వచ్చింది. వీడియో చూశాను, వాళ్ళు చెప్పారు, సార్ పైన నమ్మకం వచ్చింది. లేకపోతే ఏంటంటే అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే చాలామంది భయపడతారు. మాకు దగ్గరలో డాక్టర్ గారు ఉన్నారు కదా అని దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి IVFలు చేయించుకుంటారు తప్ప మన దగ్గర రారు. AMH 0.06 ఉంది, చాలా లో ఉంది. లో ఉందని చెప్పి మరి అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు? వాళ్ళు డోనార్కి వెళ్ళాలని చెప్పారు. అండాలు కూడా డోనార్కి వెళ్ళాలి, IVFకి వెళ్ళాలి, IVFలో కూడా డోనార్కి వెళ్ళాలి అన్నారు. న్యాచురల్గా ఆవిడ ప్రెగ్నెన్సీ రాదు పొమ్మన్నారు. మరి ఇక్కడ మనం ఏమన్నా AMH అనే టెస్ట్ చేసాం? అసలు AMH టెస్టే అక్కర్లేదు పొమ్మన్నా నేను, నీకు ప్రెగ్నెన్సీ తెప్పిస్తామని చెప్పి కదా. ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా, నీ అండాలు బాగోపోతే బాగుండేటట్టు రిపేర్ చేద్దాం. సార్ ఒకటే చెప్పారు, పుట్టిందంటే కనాల్సింది, ఒకటే నినాదం చెప్పారు. ఆడపిల్ల పుట్టిందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పాడు. మీరు పుట్టారంటే మీకు పిల్లలు పుట్టి తీరాల్సిందే. ఇక టెక్స్ట్ బుక్లో ఉన్న జబ్బులన్నీ మీ ఒంట్లో ఉండొచ్చు కాక అవన్నీ రిపేర్ చేసుకోవచ్చు. మీకైతే పిల్లలు పుట్టి తీరుతారు అని చెప్పాను. అందుకే డోనార్ వద్దులే అమ్మా, IVF అనే పదమే పలకొద్దమ్మా, మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా అని చెప్పి కొన్ని టెస్టులు చేసి భర్తకి భార్యకి మందులు పెట్టి 4 నెలలు వాడుకోమన్నాను. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 నెలల్లో ఎవరితో వచ్చింది? ఆవిడ అండంతో వచ్చింది, నీ వీర్యకణంతో వచ్చింది, న్యాచురల్గా వచ్చింది. మిమ్మల్ని ముట్టుకుందలేదు, నేను పట్టుకుందలేదు. మా మందులు కూడా మీరు కొరియర్ ద్వారా తెప్పించుకుని వాడారు. ఫస్ట్ టైం అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకుని టీకా వేయించుకుని వెళ్ళారు, ప్రెగ్నెంట్గానే వచ్చారు. తిరిగింది అక్కడ, ఇంకా ఏ ఊరైతే ఏంటి, అర్థమైందా? చాలామంది దృష్టిలో ఏంటంటే అమ్మో విజయవాడ మేము ఎలా వెళ్తాం, మా ఊర్లో డాక్టర్ గారు ఉన్నారు, సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు అని చెప్పి పాపం సందుల్లో రోజు తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమో రోజుడిసి రోజు రమ్మని పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చుతారు ఇంజక్షన్లు. రోజుడిసి రోజు స్కానింగ్లు అనే పేరుతో భూలోకంలోనే యమలోకాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారు. అండాలు రాలేదనో, పెరగలేదనో, పగలలేదనో, దుంపనాశనం అయిపోతున్నాయనో, సర్వనాశనం అయిపోతామనో శాపనార్థాలు పెడుతూ ఉంటారు. దాంతో వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మీ ట్రీట్మెంట్ ఆ రోజు వచ్చిన రోజు తప్ప మళ్ళీ ఈ రోజు వరకే మనం స్కాన్ తీసింది లేదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తేనే స్కాన్, మధ్యలో ఈ రోజు స్కానింగ్లు గొడవలు లేదు. ఆ రోజు వచ్చిన రోజు ఒక టీకా వేసాం, మళ్ళీ ఈ రోజు వరకు ఒక ఇంజెక్షన్ లేదు. మీ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఇంజెక్షన్ లేదని చెప్పాను. మళ్ళీ స్కానింగ్లు లేవు, ఇంజెక్షన్ లేవు, ఈ హింస లేదు. అదేంటి డాక్టర్ గారు? ఇంజక్షన్ల మీద ఇంజక్షన్. అయ్యే కాకుండా మీకు ఇంకా స్పెషల్ కదా, పొట్టలో గొట్టాలు కూడా వేసి చూశారు లోపలికి వెళ్ళి. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, లోపల ఏం జరుగుతుందో చూద్దాం చూశారు. ఏముంది? IUI చేయించుకోమన్నారు, చేశారు. ఏముంది? IVF డోనార్కు పొమ్మన్నారు. అది నువ్వు ఫస్ట్లోనే IVF డోనార్కు ఒప్పుకుంటే అసలు ఏమీ చేయకపోదురు. అనవసరంగా మధ్యలో కిరికిరి అనేటప్పటికి అవి కూడా ఎక్స్ట్రా పడినాయి. మీరు IVF డోనార్ ఒప్పుకోండి, హాయిగా మీకు లాప్రోస్కోపీ చేయరు, హిస్ట్రోస్కోపీ చేయరు. ఒప్పుకోకపోతే ఇవన్నీ జరిగాక మళ్ళీ IVF డోనార్కి వెళ్ళాల్సిందే. అది తప్పదు, అదైతే కష్టం, తప్పదు, అదైతే తప్పదు. మరి
ఇక్కడ ఐవీఎఫ్ అనే పదం లేదు, ఆపరేషన్ అనే పదం లేదు. మరి ఫస్ట్లో మీకు నేను ఆ మాట చెప్తే మీకు కొద్దిగా నమ్మకం కలిగిందా, మరి ఇంకా డౌట్గా అనిపించిందా ఫస్ట్ రోజు? అనుకున్నాను సార్, ఏమేసి మరీ లోలో ఉంది, ఏడవైన ఎగ్స్ మాకు రావంటుండ్రు, అవుతుందా కాదా. ఏదైనా సరే దేవుని మీద భారం వేసిన, సార్ మీద మీ మీద భారం వేసి ఎన్నో తిరిగినాం, ఎన్నో ఖర్చు చేసుకున్నాం, ఇది పోతే పోని అనుకుని వచ్చాను సార్. అంటే అక్కడ ఏఎంహెచ్ లో అన్నారు, అసలు ఎగ్సే ఉండవన్నారు. మనం ఏం చెప్పామంటే ఏఎంహెచ్ అనేది పుట్టుకతోనే మీకు 4 లక్షల అండాలు ఇస్తుంది. 4 లక్షల అండాలు ఇచ్చి నిన్ను ఆడపిల్లని చేసింది, ఇవ్వక మీ ఆయన్ని మగపిల్లని చేసింది, అంతే తేడా. ఏఎంహెచ్ పని అయిపోయింది. నిన్ను కనడంతోనే మీ అమ్మ పాత్ర పూర్తయింది. ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మనవళ్ళని కనాలి, మనవరాళ్ళని చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే మీ అమ్మ పక్కన ఉన్నా జరుగుద్ది, లేకపోయినా జరుగుద్ది. మీ అమ్మతో పని లేదు. నిన్ను కనాలంటేనే మీ అమ్మ మళ్ళీ అవసరం. ఇక్కడ కూడా నేను చెప్పాను ఏఎంహెచ్ పాత్ర పూర్తి అయ్యింది. ఇక దాన్ని అడ్డం పెట్టుకుని ఇక మరి దాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు, భయపెట్టచ్చు. ఏఎంహెచ్ అనేది ఒక అండాలు ఇచ్చేది, 4 లక్షల అండాలు ఇచ్చి వెళ్ళిపోయింది. ప్రతి స్త్రీకి ఇస్తుంది. ఇవ్వలేదంటే ఆయన మగాయన వాళ్ళ మొగుడు అవుతాడు, ఇస్తే ఆడపిల్ల భార్య అయింది, అంతే అయిపోయింది ఏఎంహెచ్ పాత్ర. ఇంకా తర్వాత అండాలు 4 లక్షలు ఉన్నా మరి మాకెందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు డాక్టర్ గారు అంటే, 4 లక్షల విత్తనాలు ఉన్నంత మాత్రాన భూమిలో మొక్క రావాలంటే విత్తనం ఉంటే సరిపోయిందా? భూమిలో సారం ఉండొద్దు, యూరియా, నత్రజని, భాస్వరము, పొటాషు ఇలాంటివన్నీ ఉండాలి కదా. అవన్నీ కూడా మనము అందేటట్టు చెయ్యాలి. మరి అవన్నీ టైంకి 4 వర్షపు సినుకులు పడకపోయినా విత్తనం మొలకెత్తదు. మరి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మనం చూసుకోవాలి. అక్కడ విత్తనం ఎలాగో ఇక్కడ అండం అలాగే. అక్కడ భూమి గర్భసంచి, ఇక్కడ మొక్క మొలవాలంటే, బిడ్డ రావాలంటే మనకి ఈ హార్మోన్లు అనేవి 18 ఉంటాయి అని చెప్పాం. ఏఎంహెచ్ అనేది అయిపోయింది, దాని పాత్ర అయిపోయింది. మిగతా హార్మోన్లు అండం పెరగడానికి, అండం పక్వానికి రావడానికి, వచ్చిన అండం పగలడానికి, పగిలిన అండం వీర్యకణంతో కలవడానికి, కలిసిన అండం పిండం కింద మారడానికి, మారిన పిండము గర్భసంచికి అతుక్కుని బిడ్డ కింద ఎదగడానికి, ఇవన్నీ వేరు హార్మోన్లు వేరు రూపాల్లో పనిచేస్తూ ఉండాలి. మరి మిగతా 18 హార్మోన్లు ఏ డాక్టర్ గారు చూశారు? మీకు ఏఎంహెచ్ చేశారు, ఇంకో 4-5 హార్మోన్లు చేశారు, జై హింద్ ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పారు. 18 హార్మోన్లు ఉన్నాయి, అందుట్లో 12 బుల్లెట్లు అని చెప్పాను నేను. మరి ఈ 12 బుల్లెట్లలో 4 చూసి మిగతా 8 వదిలేస్తే ఈ 8 బుల్లెట్లు వచ్చి డ్యామేజ్ చేయవా? కర్ణుడి సావుకి 12 బుల్లెట్లు కారణం అంటే 4 బుల్లెట్లు నేను ఆపాను అంటే 8 బుల్లెట్లు కర్ణుడిని చంపేసి ఉంటాయి కదా. ఎందుకు చచ్చిపోయాడో నాకు తెలియదు అంటే ఎట్లా? అది అందుకనే నేను చెప్పింది, అది 12 హార్మోన్లు చేయాల్సిందే. అది భర్తకి భార్యకి. అదేంటండి భార్య సమస్య కదా, భర్తకి ఎందుకు? ఏమో, మటన్ బిర్యానీ తయారు చేయాలంటే మటన్ కావాలి, రైస్ కావాలి, గ్యాస్ కావాలి, స్టవ్ కావాలి, మసాలా దినుసులు కావాలి. ఇవన్నీ భార్య సమస్యలో అనుకుందాం. టైంకి అగ్గిపుల్ల లేకపోతే పొయ్యి వెలిగించగలవా? అవన్నీ ఇచ్చా సరే, నేను అవన్నీ అందించా, అగ్గిపుల్ల ఇవ్వాల. అగ్గిపుల్ల లాంటిది భర్త సమస్య అనుకుందాం. పొయ్యట్ట వెలిగిద్ది, వంటట్ట చేస్తాడు, ఎన్ని కేజీలు మటన్ ఇస్తూ పోయినా వంట అవ్వదు, అగ్గిపుల్లను సరి చేయకపోతే. ఇక్కడ కూడా అంతే, భర్తలో కూడా ఏదన్నా సమస్య ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవాలి. ఇది భర్త సమస్య, భార్య సమస్య అనేది కాదు. ఇద్దరు కలిపి బిడ్డను తెచ్చుకుంటే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అని చెప్పి ఆ రోజు ఇద్దరికి టెస్ట్ చేశాను, ఇద్దరికి ఇంజక్షన్లు టీకా ఇచ్చా. ఆ రోజు మీ ఆవిడికి కూడా తో పాటు నీకు కూడా ఆ రోజు టీకా ఇచ్చాను నేను. 2 నెలల క్రితం మీరు టీకా ఇచ్చి పంపించా. మీ ఆవిడ కూడా చాలా సంతోషించింది. ఎక్కడికి వెళ్ళినా నాకే ఇంజక్షన్లు పడుతున్నారు, నాకే స్కానింగ్లు చేస్తున్నారు, నాకే బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, నాకే యూరిన్ టెస్టులు చేస్తున్నారు, నాకే చంచుడు మందులు ఇస్తున్నారు. డాక్టర్ గారు మా ఆయనకి ఇంజక్షన్ పడిచారు, అసలు నాకు నొప్పే తెలియట్లేదు ఇవాళ, నాతో పాటు ఆయనకి కూడా పడింది. సో మొత్తానికి భార్య భర్తలు ఇద్దరు కలిసికట్టుగా వాడాలన్నాము. ఇతను కూడా చాలా మంచి వ్యక్తి, భర్త కూడా అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి చక్కగా టెస్ట్ చేయించుకున్నాడు, భార్యతో పాటు కలిసి మందులు వాడారు. ఇవాళ ఫలితం అనేది మీరు పొందారు. నేను ఈ 2 నెలలు ఇచ్చిన మందులు ఏం మందులు ఇచ్చాను? నీకు వేరు, మీ ఆవిడికి వేరు సంచులు ఇచ్చానా? ఒకే సంచి ఇద్దరు వాడాలి. నీకో బస్తా ఆవిడికో సంచి ఇవ్వలా. ఎవడ సంచి ఆడితే ఎవడ బస్తా ఆడితే అని చెప్పలా నేను. సేమ్ మందులు. నువ్వు మింగితేనే మీ ఆవిడని మింగమన్నా. నువ్వేదన్నా కారణం వల్ల ఊరెళ్ళిపోయి మింగలేకపోయావు అనుకో, తీసుకెళ్ళలేదనుకో, ఇంట్లో ఉన్నాయని మీ ఆవిడ కూడా వాడకూడదు, ఆవిడ కూడా మర్చిపోవాలని చెప్పి.
సేమ్ టైము సేమ్ బిల్లలు వాడిచ్చారు చూడండి. ప్రపంచంలో ఎక్కడైనా నీకు ఆ డాక్టర్ గారు చెప్పారు ఎవరైనా ఏఎంహెచ్ 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 భార్యనే హింస పెట్టేసి భార్యకే ఐవీఎఫ్లని డోనార్లని కూడా చెప్పారు. భార్యకే లాప్రోస్కోపీ, భార్యకే ఎస్ట్రోస్కోపీ. నిజానికి ఇక్కడ ఏఎంహెచ్ రోలే లేదని చెప్పాను. మీ ఓకే అండాలు రాలేదు, ఏఎంహెచ్ పని తగ్గింది. అండాలు రాకపోతే దాన్ని రిపేర్ చేయాలి, అండం వచ్చేటట్టు చేయాలి. భూమిలో మొక్క ఎదగట్లేదు, మొక్క ఎందుకు ఎదగట్లేదు, ఎదుగుతా లేదా అని కొడితే ఎదుగుద్దా? మొక్క ఎదగపోవడానికి కారణం ఉంటుంది. అది యూరియా లేదో నత్రజని లేదో పాపం అది దొరక్క అది ఎదగలేకపోతుంది. నువ్వు ఆ టైం గుర్తించు, యూరియా తగ్గింది నత్రజని తగ్గింది గుర్తించు, దాన్ని అందించు, మొక్క ఎదుగుద్ది. అంతేగాని మొక్కను తిట్టి చీ నువ్వు ఎదగట్లేదు పచ్చి అని మొక్కను తీసిపారేసి వేరే మొక్కను తీసుకొచ్చి వేసిద్దంట. డోనార్ అంటే ఏంటి? వేరే మొక్కను తీసుకొచ్చి నాటడం భూమిలో. మన భూమిలో యూరియా లేదు నత్రజని లేదు, మన మొక్క ఎదగట్లేదు చచ్చిపోతుంది. ఇప్పుడు వేరే మొక్కను తీసుకొచ్చి నాటావు, మరి వేరే మొక్క మాత్రము ఎదిగిద్దా? యూరియా లేదు నత్రజని లేదు, ఆ మొక్క కూడా ఎండిపోద్ది చచ్చిపోద్ది. ఏమిటి లాభం నీకు? ఈ ఐవీఎఫ్ డోనార్ల వల్ల కూడా అంతే లాభం. నీ సమస్యని సరి చేసుకోకోకుండా మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితం ఉండదు అని చెప్పాను నేను. మన భూమిలో సారం లేదని తెలుసుకున్నప్పుడు ఆ సారాన్ని అందిస్తే మన మొక్కే ఎదుగుద్ది. అలా కరెక్ట్ చేసుకోవాలి తప్ప, మూలాన్ని కనిపెట్టి రూట్ కాజ్ని సరిచేయాలి తప్ప ఏదో మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితాలు రావు. ఆ మసిపూసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్ప మీకు ఏ ఫలితం రాదు అన్న. అదే జరిగింది. ఐవీఎఫ్ డోనార్ అనిపించుకుని ఏఎంహెచ్ 0.06 ఉన్నా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా 2 monthsలో. లాప్రోస్కోపీ చేసినా రాలేదు, ఎస్ట్రోస్కోపీ చేసినా రాలేదు. 4 ఏళ్ల నుంచి తిప్పలు పడుతూనే ఉన్నారు. ఐయుఐ అంటే ఐయుఐ చేసినా రాలేదు. కానీ మన దగ్గరికి వచ్చాక క్రిములు అనేది ఒక కాన్సెప్ట్ మనము ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పని ఒక కొత్త కాన్సెప్టు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఇంగ్లీష్ మందుల ద్వారానే ఆ కాన్సెప్ట్ ద్వారా అన్నీ సరిచేసాం. ఈ మందులన్నీ నేను తయారు చేసినవి కాదు, ప్రపంచంలో ఉన్న మందులే. నేను కొత్తగా ఇచ్చినవి కాదు, సృష్టించినవి కాదు. కానీ వాడే విధానం డిఫరెంట్. అవి మీరు తిరిగిన డాక్టర్ల దగ్గర ఉంటాయి, ఆ మందుల షాపులో ఉంటాయి. కానీ మీ కడుపులోకి వెళ్ళాలి కదా. ఆ మందుల షాపులో ఉంటే ఉపయోగం లేదు. అది మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీ కడుపులోకి అవి వాడించి ఉండాలి. వాడించి ఉంటే మీలో ఉన్న రుగ్మతను పోగొట్టగలుగుద్ది. లేదంటే ఉపయోగం ఏముంది? మీ ఇంట్లో మీ డాక్టర్ ఉంటాడు, ఇంట్లో డాక్టర్ ఉన్నంత మాత్రం నీ జ్వరం తగ్గిద్దా? డాక్టర్ ఇచ్చిన బిల్లని నీ కడుపులోకి పంపించి ఉండాలి. అప్పుడు ఆ పారాసిటమాల్ బిల్ల వెళ్తే ఆ జ్వరం తగ్గుద్ది. ఇక్కడ కూడా అంతే. డాక్టర్స్ మీకు ఆ బిల్లలు ఇవ్వటం లేదు. అవి నేను ఇస్తున్నాను. ఎవరికి, ఏ డోసుల్లో, ఎన్ని రోజులు, ఎలా వాడాలనే విధానంలో వాడించడం వల్ల మీకు ఫలితాలు వస్తాయి. సేమ్ మంది ఇచ్చినా కూడా ఒకసారి భర్తకిస్తారు, భార్యకి ఎవరు, భార్యకి ఇస్తారు, భర్తకి ఎవరు. కానీ నేను అలా కాదు, ఇద్దరికి వాడిస్తాను. ఆ విషయంలో కూడా ఫెయిల్యూర్. మనం సక్సెస్ అవ్వడానికి కారణము క్రిములు అనే కాన్సెప్టు. ఇవి C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ టెస్టులు చేయటం లేదు, ఏ డాక్టర్ కూడా వీటికి మందులు ఇవ్వటం లేదు. కానీ డాక్టర్ వైఎస్ బాబు ఒక్కరే ఇస్తున్నాడు. అందుకే ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర కూడా ఐవీఎఫ్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు, ఆపరేషన్ చేసినా రాని ప్రెగ్నెన్సీలు, లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీలకు వెళ్ళినా మరి రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ బుడింగిన వస్తాయి మందులతో. అలా కొన్ని 14,600 మందికి ప్రూవ్ చేసాం. ఇవాళ మీరు కూడా దంపతుల లిస్టులో చేరారు, సక్సెస్ఫుల్ పర్సన్స్ లిస్టులో చేరారు. వెరీ అభినందనలు అండి. గాడ్ బ్లెస్ యూ. మరి మీకు దేవుడు ఎవరు చూపించారో నా దారి తెలియదు, కానీ చక్కగా వచ్చారు, మరి నమ్మారు, నా దగ్గర వాడారు. 34 years వయసు అయిపోయిందని చెప్పినా కూడా, ఏఎంహెచ్ మరి 0లకు వచ్చేసిందని చెప్పినా కూడా మరి మనల్ని నమ్మి మన దగ్గర మందులు వాడి 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. శ్రీకాంత్ గారు, లావణ్య గారు. ఆయనేమో ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటే చెప్పారా నీకు, ఫార్మా కంపెనీలో పనిచేస్తే మందుల ఎఫెక్ట్ వల్ల నీకు పిల్లలు పుట్టలేదేమో అని కూడా చెప్తారు కొంతమంది. మీ ఆవిడికి ఏమో టైలరింగ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదేమోనని ఆవిడికి డౌట్ పెట్టారు. టైలరింగ్ వల్ల ఇప్పుడు టైలరింగ్ తొక్కట్లేదా? ఆవిడ తొక్కుతానే ఉంది, నువ్వు ఉద్యోగానికి వెళ్తానే ఉన్నావు, ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే టైలరింగ్ వల్ల కాదు, ఉద్యోగం వల్ల కాదు, ఇది క్రిములు. నీ సిగరెట్ వల్ల కాదు, నీ మందుల వల్ల కాదు,
నీ బీడీల వల్ల కాదు, నీ అలవాట్ల వల్ల కాదు, నీ పాపాల వల్ల కాదు, నీ పుణ్యాల వల్ల కాదు, నీ ఎత్తుల వల్ల కాదు, నీ బరువుల వల్ల కాదు. నువ్వు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, మీడియంగా ఉన్నా, పాపం చేసినా పుణ్యం చేసినా నీ పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం క్రిములు. ఇవి కాదు అని నేను చెప్పేసి, ఇవన్నీ చేసిన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. మీరే చూడండి, ఎలాంటి బరువు ఉన్న వాళ్ళకైనా పిల్లలు ఉన్నారు. మర్డర్లు చేసే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. మరి ఏమిటి పిల్లలు పుట్టకపోవడం అంటే క్రిములు. అది నువ్వు సిగరెట్ తాగావా తాగలేదా అని చూడదు క్రిమి. కరోనా వచ్చిందంటే కాటేస్తుంది. మందు కొట్టావా కొట్టలేదని చూడదు, కాటేస్తుంది. అలాగే నువ్వు పుణ్యం చేసావా పాపం చేసావని చూడదు, కాటేస్తుంది. క్రిమి దాడికి అడ్డంగా ఉంటే కాటేస్తుంది. ఆ క్రిమి దాడికి మనం గురయ్యాం. అది భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది, భార్యకు ఉంటే భర్తకు అంటుకుంటుంది. కరోనా వచ్చిందంటే పొద్దునొస్తే రాత్రికల్లా భార్యకు అంటుకుంటుంది, ఒకవేళ భార్యకు వస్తే రాత్రికల్లా భర్తకు అంటుకుంటుంది. ఇది క్రిముల దాడి. అందుకే ఇద్దరు కలిసి క్రిముల బురదని కడుక్కోవాలి అని చెప్పి వాటికి సంబంధించిన టెస్టులు చేసి 25 రకాల క్రిములకి టెస్టులు చేసి వాటికి మందులు పెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల్ని కడిగేయగానే ఆయన వీర్యకణం బాగుపడింది. ఆవిడ అండం బ్రహ్మాండంగా క్వాలిటీ పెరిగి చక్కగా ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ఈరోజు ఆవిడ అండం పాడవడానికి కారణాన్ని కనిపెట్టి సరిచేసాం. దానికి కారణం ఇవి కాదు క్రిములు అని చెప్పి మనం ఈరోజు నిరూపించాం. ఇంకా హార్మోన్ టెస్ట్లో చేసాం కానీ ట్యాబ్లెట్లు ఇంకా వాడలేదు ఆయన. ఇంకా ఆయన సీల్ తీయలేదు ఆ హార్మోన్ టెస్ట్లు. ప్రెగ్నెన్సీ వచ్చేసి అంతే అయిపోయింది. లోపల కన్ఫామ్ క్రిములతోనే కన్ఫామ్ అయిపోయింది. స్కానింగ్లో కూడా కాదు అంటాక లేదు. నేను అందుకే డైరెక్ట్గా ఓపెన్గా చూపిస్తున్నా. ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి చూపించాము ఈ కాన్సెప్ట్. కాబట్టి మీరు అనొచ్చు గూగుల్లో లేదేంటండి, మా డాక్టర్లు చెప్పట్లేదేంటండి. వారికి తెలియదు, నేను ఇంకా ప్రపంచానికి తెలియచేయలేదు. ఇదొక మ్యాజిక్ ఫార్ములా. ఇది నేను చెప్తే అప్పుడు గూగుల్లోకి వస్తుంది, నేను చెప్తే మిగతా డాక్టర్లకి టెక్స్ట్ బుక్లో వచ్చి చదువుకుంటారు. అప్పుడు వరకు ఇది తెలియదు. తెలియనంత మాత్రం ఇది లేదని కాదు. 14,600 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించి సక్సెస్ఫుల్గా ఉన్న ఫార్ములా ఇది. ఓపెన్గా మనం యూట్యూబ్లో పెట్టాం. ఏ ఊరు, ఏం పేరు, ఆయన వయసు ఎంత, ఇవన్నీ వివరాలు మనం చక్కగా ఓపెన్గా యూట్యూబ్లో పెడుతున్నాం. ఆయన కూడా సినిమాల్లో యాక్ట్ చేసిన వ్యక్తి ఏం కాదు, సినిమాల్లో రీల్లో యాక్ట్ చేసిన హీరో కాదు, రియల్ హీరో. రియల్ హీరోలను నేను చూపిస్తున్నాను మీకు. పెళ్ళయ్యి 4 ఏళ్ళు బాధపడి అవమానాలు పొంది ఆవేదన చెంది పెళ్ళిళ్ళకి వెళ్ళలేక, పేరెంటాలకు వెళ్ళలేక, ఫంక్షన్కి వెళ్ళలేక, ఊరికి వెళ్ళాలన్నా ఊరిలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయంగా బిక్కుమంటూ బతుకుతున్న వీళ్ళ జీవితంలో దేవుడు దారి చూపించేశాడు ఒక వీడియో రూపంలో. అంతేగా, యూట్యూబ్ వీడియో చూశారు, నా దగ్గరికి వచ్చారు. జస్ట్ దేవుడు చూపించిన దారి నమ్మారు, నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర నిలబడ్డారు. నేను చెప్పినట్టుగా భర్త చేసుకోమంటే భర్త, భార్య చేయించుకోమంటే భార్య, ఇద్దరు చేయించుకోమంటే ఇద్దరు టెస్టులు చేయించుకున్నారు. ఇద్దరు వాడాల్సిందే మందులంటే ఇద్దరు వాడారు. చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వెరీ గుడ్ అండి. మీరు తెచ్చుకోవడమే కాకుండా శ్రీకాంత్, లావణ్య గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మీలో కూడా ధైర్యం కలగడానికి ఇలా AMH లో ఉన్నా భయపడకండి. అలాగే ప్రెగ్నెన్సీ రాలేదనే టెన్షన్ వద్దు. మరి హిస్ట్రోస్కోపీ పోయినా, లాప్రోస్కోపీ పోయినా, IUIలు ఫెయిల్ అయినా మేము ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాం. మాకు IVF డోనార్ అన్నారు. అలాంటి IVFకి వెళ్ళకుండా, డోనార్కి వెళ్ళకుండా నేను న్యాచురల్గా తెచ్చుకున్నాం అని చెప్పి ఆ వీడియోలు చూశారు. IVF డోనార్కి వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీ రావడం చూశారు. AMHలు గుండు సున్నా ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు తెప్పించాము. ఇవన్నీ చూశారు వీడియోలు మీరు. 0.02 వాళ్ళకన్నా మనకు కాస్త ఎక్కువే కదా, 0.06 పోన్లే మనకు వచ్చేస్తుంది లేని వచ్చాడు ఆయన. ఇంకా ఆయన చూడండి 0 తర్వాత 4 జీరోల తర్వాత ఒకటి ఉంది ఒకరికి. ఆ వీడియో కూడా ఉంది మీకు యూట్యూబ్లో. 0.00001 ఆవిడ కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. 15 ఫైబ్రాయిడ్లు ఉన్నాయి ఒక ఆవిడికి గర్భసంచిలో. ఒక్క ఫైబ్రాయిడ్కి అల్లల్లాడిపోతారు. డాక్టర్లు కూడా ఫైబ్రాయిడ్ తీసే వరకు వాళ్ళు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనేవారు. 15 ఫైబ్రాయిడ్లు టచ్ చేయకోకుండా ఆవిడ బెడ్ని తెప్పించేసాం. బెడ్ వచ్చింది, గడ్డలు అయ్యే అణిగిపోయింది. ఆవిడ గర్భసంచి తీసి డస్ట్బిన్లో పారేయాల్సిందే అన్నారంట డాక్టర్లు. ఆవిడ ఎంతమంది దగ్గర తిరిగితే అంతమంది ఒకటే మాట, గర్భసంచి పనికిరాదు, తీసి డస్ట్బిన్లో పారేయడమే.
తీస్తున్నందుకు ఒక మహాతల్లి 50,000 అయింది, ఒక ఆవిడ 60,000 అడిగింది, ఒక ఆవిడ 1,00,000 అడిగింది, ఒక ఆవిడ ఇన్సూరెన్స్ ఇస్తాను 2 లక్షలు లాప్రోస్కోపీ చేస్తానంది, ఇంకొక ఆవిడ 10,000 పర్లేదులేమ్మా 10,000 తగ్గిస్తాను, ఉమెన్స్ డే ఆఫర్ ఉంది 10,000 తగ్గిస్తాలే రామ్మ చేసి పెడదాము ₹1 అటో ఇటో అంది. అంతేగాని గర్భసంచి తీరనే మాట ఎవరు అనలా. మరి గర్భసంచి తీసేస్తే పిల్లలు ఎవరికి అంటారు? అదే గర్భసంచిని ఉంచుకున్న తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఆ వీడియో కూడా ఉంది. హైదరాబాద్ వాళ్ళు వీళ్ళంతా అక్కడ కొన్ని వేల మంది డాక్టర్ల దగ్గర తిరిగి చివరికి మన దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది. అలాగే వెరికోజీలు ఉండి కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు, 0 కౌంట్ ఉండి కూడా ఫుల్ కౌంట్గా మారుకుని ప్రెగ్నెన్సీలు వచ్చారు. లాప్రోస్కోపీలు లేకోకుండా పీసీఓడీలు ఉండి కూడా ప్రెగ్నెన్సీలు తెప్పించాం. పీసీఓడీలను సరిచేసి ప్రెగ్నెన్సీలు తెప్పించాం. నెలకు కూడా సంవత్సరానికి కూడా బిల్లలేసినా కూడా నెలలు రాని వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలు తెప్పించాం. న్యాచురల్గా ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్లు లేకుండా. ఇలా అండాలు బాగాలేదన్నాళ్ళు, క్వాలిటీ లేదన్న వాళ్ళకు డోనార్లు లేకుండా ఐవీఎఫ్ఏ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అండాలు క్వాలిటీని పెంచి అలా ఎన్నో రకాల వాళ్ళకి ప్రపంచంలో ట్యూబులు బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదని చెప్పారు. ఐవీఎఫ్కి గ్యారంటీ లేదని చెప్పారు. అలా 2 ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం మందులతో. అలాగే ఈరోజు కూడా మీకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. మ్యాజిక్ ఫార్ములా మీకు కూడా పనిచేసింది. ఇక నుంచి గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం ఈ బుక్ ఇస్తాను, ఇది ఫాలో అవ్వండి. ఇంతకుముందు నేను ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరు, ఎలాంటి ఆహారం తినాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలనేది చెప్పాను. ఆహారము అనురాగము చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బుక్ ఇచ్చి పంపించాను. ఇవాళ గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాను. గర్భిణీ స్త్రీగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఈ బుక్లో ఉంటుంది. ఇది ఫాలో అవ్వాలి. ఇది కేవలం మన దగ్గరికి వచ్చిన పేషెంట్లకు మాత్రమే మనం ఇస్తాం. మన దగ్గరికి ₹500 ఫీజు నీ బిడ్డలు పుట్టే వరకే మన దగ్గర. వారికి మాత్రమే ఈ బుక్కులు వస్తాయి. ముందేమో మీరు అమ్మా నాన్న కాగలరు బుక్కులు వస్తాయి. ఏం తింటే మంచిది, ఏం తినకపోతే మంచిది పిల్లలు పుట్టాలంటే. ప్రెగ్నెన్సీ వచ్చాక గర్భిణీ స్త్రీకి ఏం తినాలి, ఏం తినకూడదు అలాంటివి. తర్వాత పిల్లలు పుట్టాక పసిపిల్లలు సంటి బిడ్డలకు ఏమి ఇవ్వాలి, పెరిగాక ఏమి ఇవ్వాలి, టీకాలు ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, 12 ఏళ్ల వరకు వాళ్ళకి ఫుల్ గైడు ఆ బుక్ ఫ్రీగా ఇస్తాం. ఇవన్నీ ఫ్రీ. 500 ఫీజు సంవత్సరానికి కట్టిన వాళ్ళకి ఫ్రీ. సంవత్సరానికి 500 ఫీజు. ఈ సంవత్సరం లోపల మీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తే అప్పుడు వరకు ఈ ఫీజు రన్ అవుతుంది. సంవత్సరం పడితే సంవత్సరం పాటు ఫీజు కట్టక్కర్లేదు. కానీ నీకు 2 నెలలే పట్టింది. పాపం ఫీజు వేస్ట్ అయింది. వేస్ట్ అయితే అయ్యింది. ప్రెగ్నెన్సీ వచ్చింది దానికి కదా, ఫీజు కట్టడానికి కాదుగా. సో ఆనందమే కదా. వెరీ గుడ్. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. అందరూ దేవుని మీద భారం వేసి సారున్నామండి. టైం టు టైం మెడిసిన్ వాడండి, ఇద్దరు భార్యాభర్తలు ఆప్యాయత అనురాగతలో ఉండండి. ఎందుకంటే హార్మోన్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళి వస్తాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయట అవాయిడ్ చేసుకొని ఇంట్లో మాత్రం భార్యాభర్తలు సంతోషంగా ఉండి ఆ దేవునిపై భారం వేసి సారున్నామండి. 100% సక్సెస్ అవుతారు. అయినాక మీతో పాటు అందరికీ మనలాగా చాలా మంది అనుభవిస్తున్నారు వాళ్ళు బాధ, వాళ్ళని తోలుకరండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామంది నా మాటలు అనుకుని ఐవీఎఫ్ సెంటర్లు విమర్శిస్తున్నానేమో అనుకుంటారు. ఐవీఎఫ్ సెంటర్లు విమర్శించడం కాదమ్మా ఇది. ఐవీఎఫ్ సెంటర్లు డాక్టర్లు కూడా సఫర్ అవుతున్నారు పిల్లలు లేక. ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు కూడా మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా గైనకాలజిస్టులు అయినా, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు అయినా వాళ్ళు కూడా ఒక ఆడపిల్లే కదా. తల్లి కావాలనే తపనతో వాళ్ళు కూడా మీలాగానే మరి హింస పొట్టల మీద చట్టల మీద మానవుల్లో సూదిలేసి కూర్చుని నెలకు 30-40 ఇంజక్షన్లు పొడిపించుకుని ప్రయత్నిస్తూ రాక చివరికి ఇలాంటి ఫార్ములా ఉందని తెలుసుకుని మన దగ్గరికి వచ్చి చక్కగా ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు డాక్టర్లు కూడా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డాక్టర్లు మీకు తెలిసి అన్యాయం చేయటం లేదు, తెలియదు ఫార్ములా, ఇలా ఒక రూట్ ఉందనేది తెలియదు. ఇది కొత్త ఇన్వెన్షన్. అది ఇప్పుడిప్పుడే జనాలు దృష్టిలోకి వెళ్ళింది, ఇంకా చాలామంది దృష్టిలోకి వెళ్ళలేదు. దేవుడు ద్వారా మీరు రావాల్సిందే ఇక్కడికి. అది నేను అడ్వర్టైజ్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఇది నేను అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. ఓన్లీ యూట్యూబ్లో మిగతా వాళ్ళకి దేవుడు దారి చూపించడానికి ఒక వాహకం కావాలి కాబట్టి ఒక యూట్యూబ్లో వీడియో పెడుతున్నా అంతే. అది కూడా ఫ్రీ కాబట్టి మనం ఖర్చు పెట్టక్కర్లా. అదే టీవీల్లోనో ఇంకో దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే మనకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు మరి లక్షలు మీ దగ్గర నుంచి నేను లాగాల్సి వస్తుంది. ఇక్కడైతే 500 ఫీజుతో నాకు సరిపోద్ది. మిగతాదంతా మందులే. ఆ మందులు కూడా ఇంగ్లీష్ మందులు, వాటి మీద రాసి ఉంటుంది ఎంఆర్పి. నేను ఎక్కువ చేసి అమ్మడానికి లేదు. సో మీకు అర్థం అవ్వాలి.
ఇక మీకు పెట్టే ఖర్చు అంతా మీ మందులకే పెట్టుకుంటారు. అది కూడా ఇంగ్లీష్ మందులు. నా ఇష్టం వచ్చినట్టు తయారు చేసి నా ఇష్టం వచ్చిన రేటు పెట్టుకోవడానికి కుదరదాయి. ఇంగ్లీష్ మందులు మెడికల్ కంపెనీలు తయారు చేస్తే ఆ ఫార్మా కంపెనీలు ముద్రించిన రేటుకు మాత్రమే అమ్మాలి. దాంట్లోనే ప్రొడక్షన్ కాస్టు, దాంట్లోనే ట్రాన్స్పోర్ట్ కాస్టు, దాంట్లోనే గవర్నమెంట్ జిఎస్టీలు, ట్యాక్సులు, అది మెడికల్ షాప్కి ఇచ్చిన 10% 20% మార్జిన్తో సహా అంతా ఇన్క్లూడ్ అయిపోయి ఉంటుంది. ఎవరు దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి కూడా లేదు. సో అలాంటి స్టాండర్డైజ్డ్ మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్తోనే మనం ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. ఏదో మాయ చేస్తున్నాడులే, ఏదో రాసేస్తున్నాడు, తూసేస్తున్నాడు, లోపల ఏదో తైలాలు చూర్ణాలు చేసేసి తయారు చేసి ఆయనే ఇచ్చేస్తున్నాడు, ఆయన ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకున్నాడంటా కూడా లేదు. ఇది ఇంగ్లీష్ మందులు. నేను తయారు చేసేది ఒకటి లేదు. ఇక్కడ ప్రపంచంలో తయారైన మందులు మాత్రమే నేను ఇస్తూ ఈ పరిస్థితిని తెప్పిస్తున్నా. మీ ప్రెగ్నెన్సీ రప్పించడానికి క్రిములు అనేది డిస్ట్రక్షన్ డిఫెక్ట్ అనేది ఒకటి ఉంది. అది గుర్తించలేదు ఈ ప్రపంచం. అది మనం గుర్తించాం. ఆ రూట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. ఆ రూట్లో ఐవీఎఫ్లు ఉండవు, ఆపరేషన్లు ఉండవు. మరి చక్కగా రహదారి అనమాట. మన తాతలు ముత్తాతలు బామ్మలు మరి వాడారు కదా న్యాచురల్ రూట్. సరైన ఆహారము అనురాగము మెయింటైన్ చేసి డజన్లు కన్నారు. ఆ రూట్లోకే తీసుకెళ్తున్నాం. ఇది న్యాచురల్ పద్ధతి, ఎలాంటి ఇబ్బంది లేని పద్ధతి. ఒక్కసారి వచ్చి టెస్టులు చేయించుకుని వెళ్ళిపోతే మందులు ఆటోమేటిక్గా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు, లేదా కొరియర్ పెట్టించుకోవచ్చు, చక్కగా వాడుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా ప్రతిసారి హాస్పిటల్కి రాకుండా టెలికాలర్స్ ఉంటారు. వాళ్ళకి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీరు కాల్ చేసుకుంటే మీకు ఆన్సర్ చేస్తారు. మనకు టెలికాలర్స్ మనకి డౌట్స్ని క్లారిఫై చేస్తారు. డాక్టర్స్ చెప్తారు. వాళ్ళకి తెలియకపోతే నన్ను అడిగి చెప్తారు, లేదా నాతోనే ఒక్కొక్కసారి అవసరమైతే నాతోనే మాట్లాడిస్తారు. ఇలా ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడల్లా మీకు డబ్బులు ఫీజు 500 కట్టక్కర్లేదు. ఒక్కసారి మీరు వచ్చిన రోజు 500 కట్టిన ఫీజే మీ బిడ్డ చేతికి వచ్చే వరకు 500 రన్ అవుతుంది. ప్రతిసారి కాల్ చేసినప్పుడల్లా 500 పే చేయక్కర్లేదు. మరి ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు అంటే? దేవుడు నాకు ఇచ్చాడు. సృష్టికర్త దేవుడు ఒక లోకరక్షకుడిని ఈ ప్రపంచానికి రప్పించడానికి ఆయన వచ్చి కింద కనలేడు కాబట్టి ఇలాంటి జంటను ఎన్నుకుంటాడు. మీలాంటి జంటలను ఎన్నుకుంటాడు కనడానికి. ఆ బిడ్డని ఆయన కిందకు వచ్చి ఇవ్వలేడు కాబట్టి ఇవ్వడానికి, నా ద్వారా అందించడానికి నన్ను వైద్యో నారాయణో హరి నన్ను ఎన్నుకున్నాడు. నాకు నారు పోసాడు ఆయన, నీరు పోస్తున్నాడు ఆయన. నా గురించి మీకు టెన్షన్ లేదు. అవన్నీ ఆయన చూసుకుంటున్నాడు. అది ఎందుకంటే ఆయనకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా చాలామంది అనుకుంటారు వీడియో చూసేవాళ్ళు, డబ్బులు ఇచ్చి చెప్పించి ఉంటాడు. ఎక్కడొచ్చింది మాకు 3 నెలలు అయింది, ఇంకా వాడాం, ఇంకా రాలా. అసలు ఈసారి వెళ్ళి డాక్టర్ గారిని గట్టిగా అడగాలి, డాక్టర్ గారు మీరు గట్టిగా కృషి చేయట్లేదు, ఆయనకి ఎందుకు ఇచ్చారండే, మాకు ఇవ్వట్లేదు ఏంటండే. నేను గట్టిగా కృషి చేస్తే మా ఆవిడికి పిల్లలు పుడతారు, ఆయనకి ఎందుకు పుడతారు? కృషి చేయాల్సింది. 1 డే కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, ఎవరు సఫర్ కాకండి. కాకపోతే ఒక దినం అటు ఇటు ఉంటుంది, కంపల్సరీ అందరికీ అవుతుంది. వెయిట్ చేయాలంతే. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి కొద్దిగా ముందుగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు. 10 మందికి వంకాయ కూరేసి భోజనం పెట్టినా 9 మందికి బాగుండొచ్చు, ఒకటికి అలర్జీ దురదలు రావచ్చు. దురదలు వచ్చినాయి అని చెప్పి నన్ను తిట్టుకుంటే నేనేం వంకాయ పెట్టాను, అందరికి పెట్టిన వంకాయ అడిగి వేసాను. వాడి శరీరానికి అది సెట్ అవ్వలేదు. మరి మళ్ళీ నమ్ముకుని నా దగ్గరికి వస్తే ఆ అలర్జీలు తగ్గించి ఆయన శరీరానికి సూట్ అయ్యే బీరకాయో సొరకాయతోనో ఆయన ఆకలి తీర్చేవాడిని. నన్ను తిట్టుకుని వెళ్ళిపోతే మరీ మంచిది. మనమేం చేస్తాం? వచ్చిన వాళ్ళని మనం ఏదన్నా చేయగలం, కానీ పోయిన వాళ్ళని మనమేం చేయగలం? ఇక్కడ కూడా అంతే. నమ్మారు, వాడారు, ఫలితం వచ్చింది. నేను దేవుడు అన్నా నేను దేవుణ్ణి కాదు, గురుదేవుణ్ణి, వైద్య గురువుని మాత్రమే. అసలు దేవుడు పైనున్నాడు. ఆయనకి మీ బాధ చెప్పుకోండి, మీ కన్నీటితో ఆ దేవుణ్ణి ఆరాధించండి. ఖచ్చితంగా నన్ను చూపిస్తాడు. నా వీడియో కనపడుతుంది, లేదా మీ స్నేహితులో బంధువులో నా గురించి మీకు తెలియజేస్తారు. ఇక్కడికి లాక్కొస్తాడు దేవుడు. నువ్వు రానన్నా, సందులో డాక్టర్ ఉన్నాడన్నా, ఆఫర్ ఉందన్నా, ఐయుఐ ఫ్రీ అంట, ఓపీ ఫ్రీ అంట, 2 ఐవీఎఫ్లు పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ అంట, ఇలాంటి ఆఫర్లు ఉన్నాయన్నా కూడా ఊరుకోడు. పిచ్చికి దారం కట్టినట్టు లాక్కొచ్చి నాకు అప్పచెప్తాడు ఆయన. మళ్ళీ నా దగ్గర నుంచి కూడా దెయ్యాలు వచ్చి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తాయి. అలా లాక్కుపోనివ్వకోకుండా మిమ్మల్ని నా దగ్గరే స్టిక్ చేసి నిలబెట్టగలుగుతాడు. మీరు దేవుణ్ణి ఎప్పుడు వదిలేస్తే అప్పుడు నన్ను వదిలేసినట్టు, మీరు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే నన్ను పట్టుకున్నట్టు. అలా ఉంటేనే ఇక్కడ వాడగలుగుతారు, అలా ఉంటేనే ఇక్కడ ప్రెగ్నెన్సీలు పొందగలుగుతారు. అలా మీరు ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఇవాళ నన్ను దేవుడు అనగలిగావు? నువ్వు నాలో గురుదేవుడు, వైద్య గురువు కనిపించాడు. ఎందుకంటే నువ్వు ఆ దేవుడు ప్రేమకి పాత్రమయ్యి ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నావు, పితృదేవుడు కాబోతున్నావు.
మాతృదేవతో కాబోతున్నావు. మీరు దేవుళ్ళు అయ్యేటప్పటికి నాలో దేవుడు కనపడ్డాడు. ఇప్పుడు లేకపోతే దెయ్యమే కనపడేది నాలో. ఆ దెయ్యం నెత్తి మీద ఉందనుకో, పెళ్ళాం ఒక దెయ్యం, మొగుడు ఒక దెయ్యం, డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యం అంటది. ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, మీరు తనుకుంటా ఉండండి మీ ఇద్దరు అంటది. అలా కాదు. ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు కాబట్టి మీలో ఆ దైవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాలో దేవుణ్ణి గుర్తించగలిగారు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.